దిస్ ఈస్ వేర్ వి ఆర్ నౌ. ఇది మనమున్న లొకేషన్. సో ఈ స్టాచ్యూ మార్కెస్ డూప్లిక్స్ది. ఇవన్నీ ఫ్రెంచ్ సిటీస్ లాగా ఉన్నాయి చూడండి. ఈరోజు సండే కదా, పాండిచ్చేరిలో మార్కెట్ ఉంటుంది. చాలా చీప్ ఐటమ్స్ దొరుకుతాయి. మీరు సండే రోజు వస్తే అస్సలు మార్కెట్ మిస్ అవ్వద్దు. పాండిచ్చేరి ఫేమస్ బిర్యానీ తొక్కు బిర్యానీ. రూట్ మ్యాప్ ఉంటుంది అనమాట. ప్యానిక్ కాకుండా అది చూడండి. ఇట్లా నెక్స్ట్ ట్రైన్ 5 minutesకి ఉందంట. ఇది ఇప్పుడు పై ఫ్లోర్, దీని కింద ఇంకో ఫ్లోర్, అది వేరే ప్లేసెస్కి వెళ్తుంది. మెట్రో దిగంగానే మీకు ఇంకో పక్కన మెట్లు ఉంటాయి. ఆ మెట్లు ఎక్కితే రైల్వే స్టేషన్కి వచ్చేస్తుంది. పుడుచ్చేరి అని రాసింది చూడండి. పుడుచ్చేరి అన్న పాండిచ్చేరి అన్న ఒకటే, కన్ఫ్యూజ్ అవ్వకండి. పాండిచ్చేరి వరకు 80 రూపీస్ పర్ పర్సన్, 80 రూపాయలు మాత్రమే. నమస్తే ఫ్రమ్ చెన్నై. ఇప్పుడు మార్నింగ్ 5:30 అవుతుంది. సో మనం చెన్నై సెంట్రల్లో ఉన్నాం. చెన్నై సెంట్రల్ నుంచి చెన్నై ఎగ్మోర్ రైల్వే స్టేషన్కి పోవాలి. అక్కడ నుంచి పాండిచ్చేరికి ట్రైన్ ఉంది. అంటే చెన్నై సెంట్రల్ అండ్ ఎగ్మోర్ ఎట్లా అంటే కాచిగూడ అండ్ సికింద్రాబాద్ లాగా అనమాట మన హైదరాబాద్లో. సో ఈ చెన్నైలో హైలైట్ ఏంది అని అంటే పక్కనే రైల్వే స్టేషన్ ఉంది, ఆ పక్కన ఆనుకొని మెట్రో స్టేషన్ ఉందన్నమాట. ట్రైన్ ఏం దొరకలేదు, ట్రైన్స్ ఏం లేవు ఇంత ఎర్లీగా, కానీ మెట్రో ఉంది. సో ఇక్కడ నుంచి మెట్రోలో పోతున్నాం. ఈ మెట్రో స్టేషన్ కూడా ఎట్లుంటుందో చూపిస్తా చూడండి. ఇది మన రూట్ మ్యాప్ అనమాట. డెస్టినేషన్ ఎగ్మోర్. సో ట్రైన్ వచ్చింది, మెట్రో ఎక్కేసి వెళ్ళిపోదాం. అక్కడ మనకి 6:10కి ఉంది ట్రైన్. సో అక్కడికి వెళ్ళి ట్రైన్ ఎక్కాలన్నమాట. టైం లోపల 1/2 అవర్లో వెళ్ళగలిగేది మెట్రోనే. సో మెట్రో, చెన్నై మెట్రో కూడా బాగుంది. మెట్రో స్టేషన్ మనకి పైనుంచి ట్రైన్స్ కింది నుంచి ఉన్నాయి అనమాట. అండర్ గ్రౌండ్ ట్రైన్స్ కూడా ఉన్నాయి మెట్రో. ఇది మన హైదరాబాద్లో ఇట్లా లేదు. తమిళనాడు చెన్నైలో ఉంది, ఢిల్లీలో ఉంటుంది. ఇట్లనే అండర్ గ్రౌండ్ మెట్రో ఉంటుంది. కాకపోతే చెన్నైలో ఏంది డిఫరెన్స్ అంటే మనకి నార్మల్ హైదరాబాద్లో ఉన్నట్టు పైనుంచి ఉన్నాయి, అదే ట్రైన్ అండర్ గ్రౌండ్లో నుంచి మళ్ళీ పైకి పోతుంది అనమాట. సో డిఫరెంట్ ఫ్లోర్స్ లాగా ఉన్నాయి అనమాట. పైన ఒక ఫ్లోర్, కింద ఒక ఫ్లోర్. ఇది ఇప్పుడు పై ఫ్లోర్, దీని కింద ఇంకో ఫ్లోర్, అది వేరే ప్లేసెస్కి వెళ్తుంది. మీకు ఏ మెట్రో స్టేషన్ అయినా ఇట్లా రూట్ మ్యాప్ ఉంటుంది అనమాట. ప్యానిక్ కాకుండా అది చూడండి. ఇట్లా నెక్స్ట్ ట్రైన్ 5 minutesకి ఉందంట, అది కూడా చూపిస్తుంది. సో ఇట్లా సేఫ్టీ గేట్స్ ఉన్నాయి. మన హైదరాబాద్లో ఇట్లా ఉండదు. సో అటైనా ఇటైనా సేఫ్టీ గేట్స్ ఉన్నాయి. పైన ఇంకో ఫ్లోర్ ఉంది మనకి. బాగుంది కదా ఈ మెట్రో స్టేషన్, బాగుంది. హైదరాబాద్తో పోలిస్తే చాలా బాగుంది. పైకి పోయి చూద్దాం పైన ఫ్లోర్లో అసలు ఏముందో. సో ఇది 3rd ఫ్లోరు ఈ మెట్రోకి. సో ఈ 3rd ఫ్లోరు ఎగ్జిట్ అనమాట. ఇది ఎగ్జిట్. సో వెళ్ళిపోవాలంటే, బయటకు వెళ్ళిపోవాలంటే ఇట్లా వెళ్ళిపోవాలి. కింద అండర్ గ్రౌండ్లో ఈ ఫ్లోర్లో ఒక ట్రైన్ రూట్, దీని కింద ఇంకో ట్రైన్ రూట్ ఉంది. వచ్చేసింది మన మెట్రో, ఎక్కేసినాం. చెన్నై సెంట్రల్ నుంచి ఎగ్మోర్ వరకు 15 రూపీస్ అంతే. అది మస్తు అనిపిస్తుంది కదా ట్రైన్ ఇట్లా తిరుగుతున్నట్టు. సో ఆల్మోస్ట్ తెల్లారిపోయింది. 5:45 అవుతుంది టైము. స్టేషన్కి వచ్చేసినాం. ఇదే బెనిఫిట్ చెన్నైలో. మెట్రో దిగంగానే మీకు ఇంకో పక్కన మెట్లు ఉంటాయి. ఆ మెట్లు ఎక్కితే రైల్వే స్టేషన్కి వచ్చేస్తారు. ఇదే మన ట్రైన్. పుడుచ్చేరి అని రాసింది చూడండి. పుడుచ్చేరి అన్న పాండిచ్చేరి అన్న ఒకటే, కన్ఫ్యూజ్ అవ్వకండి. చలో ట్రైన్ ఎక్కేసినాం. ట్రైన్ కూడా స్టార్ట్ అయిపోయింది. సో ఇది లోకల్ ట్రైన్, యాక్చువల్గా రిజర్వేషన్ ట్రైన్ కాదనమాట. ట్రైన్ ఇక్కడే ఉంటుంది కాబట్టి, స్టార్ట్ అయ్యేది ఎగ్మోర్ నుంచి కాబట్టి మనకి ట్రైన్ కూడా దొరికేసింది. దీని ప్రైస్ ఎంత అంటే ఎగ్మోర్ స్టేషన్ నుంచి పాండిచ్చేరి వరకు 80 రూపీస్ పర్ పర్సన్, 80 రూపాయలు మాత్రమే. అందుకే ఫస్ట్ స్టేషన్కి వెళ్ళి సీట్లు పట్టుకోవాలి. ఎగ్మోర్ నుంచి పాండిచ్చేరికి 3 to 4 hours ఉంటుంది జర్నీ. 4 hours ట్రైన్లో పండుకుంటారా తింటారా మీ ఇష్టం. ఇక 1 billion zillion jillion dillion cotillion times later. సో వచ్చేసినాం. ఇదే పాండిచ్చేరి పుడుచ్చేరి స్టేషన్. ఈ నుంచి బీచ్ వాకింగ్ డిస్టెన్స్లోనే ఉంది. 1 kilometer లోపలనే ఉంటుంది. సో స్టేషన్ బయటికి వెళ్ళిపోయి ఫస్ట్ బీచ్కి వెళ్ళిపోదాం, ఎట్లుందో చూద్దాం. సో మనం పాండిచ్చేరి బీచ్ ఎంటర్ కాగానే ఈ స్టాచ్యూ కనబడుతుంది. సో ఈ స్టాచ్యూ మార్కెస్ డూప్లిక్స్ది, ఫ్రెంచ్ గవర్నర్ ఈయన. సో ఇది ఒకప్పుడు పాండిచ్చేరి ఫ్రెంచ్ టెరిటరీ కాబట్టి సో వాళ్ళ స్టాచ్యూ ఉందన్నమాట. సో రోడ్స్, ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఈ ఆర్కిటెక్చర్ మొత్తం మనకి ఫ్రెంచ్ సిటీ లాగానే ఉంటుంది.
అదిగో కనిపించేది అంతా బంగాళాఖాతం. సో మనకు పోగానే ఒక పిక్ కావాలి కదా లొకేషన్ దగ్గర, డాల్ఫిన్ దగ్గర ఒక పిక్ వేసేసినాం. సో దిస్ ఈజ్ ద బే ఆఫ్ బెంగాల్. సో దిస్ ఈస్ వేర్ వి ఆర్ నౌ. ఇది మనమున్న లొకేషన్, భూమికి సముద్రానికి మధ్యలో. సముద్రం బ్యాక్గ్రౌండ్లో పెట్టుకొని ఏదేదో చేయాలని ఏదేదో ట్రై చేసినాం, అంత పెద్ద వర్కౌట్ కాలేదు. సో మీరు ఇక్కడికి వస్తే రైట్ సైడ్లో వుడెన్ బ్రిడ్జ్ ఉంది అండ్ లెఫ్ట్ సైడ్లో ఇంకొక బీచ్ ఉంది. జనాలు అక్కడ ఈదుతున్నారు, మనం అటు పోయి కొంచెంసేపు ఈదుదాం. సో లోపలికి ఫోన్స్ తీసుకుపోయే ఛాన్స్ లేదు, ఇక్కడనే ఒకరి దగ్గర పెట్టేసి మేమిద్దరమే పోతున్నాం. మా బిగ్ బ్రో ఉంటాడంట, రాడంట లోపలికి. మొత్తం శాండీ బీచ్. సో కొంచెంసేపు అట్లా లోపల వరకు పోయేసి వస్తాం. 6.5 hours later. మరి 6.5 hours కాదు కానీ 1.5 hour 2 hours తిరిగినాం. చీఫ్ సెక్రటరీ ఆఫీస్ కూడా ఎదురుగానే ఉంది, కానీ వేడి టూ మచ్ ఉంది. అసలు వాటర్లో పోతే అంత తెలుసలేదు, కానీ ఆ శాండ్లో కాలు పెట్టలేము అసలు, అంత వేడి. సో మీకు చెప్పినా కదా ఫ్రెంచ్ టెరిటరీ అని, సో అందుకే మీకు ఈ కన్స్ట్రక్షన్స్, ఈ బిల్డింగ్ ఇవన్నీ ఫ్రెంచ్ సిటీస్ లాగా ఉన్నాయి చూడండి. ఈ డోర్స్, ఈ గోడలు, ఈ బిల్డింగ్స్, ఆ విండోస్ షేప్స్. ఈరోజు సండే కదా, పాండిచ్చేరిలో మార్కెట్ ఉంటుంది, చాలా చీప్ ఐటమ్స్ దొరుకుతాయి. మీరు సండే రోజు వస్తే అస్సలు మార్కెట్ మిస్ అవ్వద్దు. మార్కెట్కి వెళ్తున్నాం, మనం ఆన్ ది వేలో ఉన్నాం. పాండిచ్చేరి ఫేమస్ బిర్యానీ తొక్కు బిర్యానీ. ఇవన్నీ పాండిచ్చేరి రోడ్లు, గల్లీలు, ఇక్కడున్న ప్లేసెస్ అన్నమాట. మీరు చూస్తా పోండి, మేము చూపిస్తా పోతా. సో గోవాలో మనకి 2 వీలర్ రెంట్కి దొరికినట్టు ఇక్కడ కూడా రెంట్కి ఉన్నాయి అనమాట. ఇది ఫ్రెంచ్ సిటీ కదా, ఒకప్పుడు ఆ వాగులు చూడండి, నాలా, అది ఎంత మంచిగా డిజైన్ చేశారు. పక్కన ల్యాంప్స్ ఉన్నాయి, లైట్ ల్యాంప్స్. వావ్, మగచంద్రముఖి. ఇలా మార్కెట్ ఆగా వచ్చేసింది మార్కెట్. సో ఫస్ట్ మనకు బట్టల నుంచి స్టార్ట్ ఉన్నాయి అన్నమాట. ముందు ఇంకేమేమి ఉంటాయో అన్నీ చూద్దాం. సో డిఫరెంట్ ఐటమ్స్ అయితే కనిపిస్తున్నాయి నాకు, ఓన్లీ బట్టలే కాదు. సేమ్ మన కోటి మార్కెట్ లాగా, కోటి, ఎరగడ, ఇవన్నీ పాత వస్తువులు. మీ లెఫ్ట్లో చూడండి, ఇది చూడండి, టెలిస్కోప్స్, కెమెరా, తలవది. సో మీకు ఇంకా చాలా చూపిద్దాం అనుకున్నా, కన్నా ఫోన్ డెడ్ అయిపోయింది, బ్యాటరీ లో ఉంది. సో మార్కెట్లో మీకు చాలా ఐటమ్స్ దొరుకుతాయి. సండే వస్తే మిస్ అవ్వకండి. ప్లస్ మందు గోవాలో లాగా ఇక్కడ కూడా కొంచెం తక్కువ, కానీ గోవాలో అంతా కాదు, జస్ట్ 100-200 తక్కువ ఉంది. అండ్ ఇక్కడ వేడి చాలా టూ మచ్ ఉంది. సో మీకు ఇంత వేడి పడకపోతే కొంచెం కష్టమవుతుంది. మీకు సన్ ఇష్టం ఉంటే చాలా బాగా నచ్చుతుంది. సో దట్స్ ఆల్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. గుడ్ బై.